హాయ్ హలో వెల్కమ్ టు వర్డు టీవీ సినిమా గురు. బాక్సాఫీస్ మీద కమెడియన్ల దండయాత్ర, ఓటీటీ గొడవ మళ్ళీ మొదటికొచ్చింది. ఇవి ఇవాల్టి మన హాట్ టాపిక్స్. టాలీవుడ్ లో వెండితెర మీద నవ్వులు పూయించిన ఎంతో మంది కమెడియన్స్ మరో అడుగు ముందుకేసి హీరోలుగా ఆడియన్స్ ని అలరించనున్నారు. ఇన్నాళ్ళు తమ కామెడీతో అందరినీ నవ్వించిన మరో నలుగురు హాస్య నటులు ఇప్పుడు హీరోలుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అయ్యారు. వీరంతా కొన్ని రోజుల వ్యవధిలోనే బాక్సాఫీస్ బరిలో దిగుతుండటంతో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ హీరోగా చార్లీ 111 అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తొలి చిత్రంలో స్టైలిష్ ఏజెంట్ గా దేశాన్ని కాపాడే బాధ్యత నెత్తిన వేసుకున్నాడు కిషోర్. అయితే ఇదంతా సీరియస్ మిషన్ లా కాకుండా తనదైన కామెడీతో డీల్ చేయబోతున్నట్లు ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. ప్రమోషన్ కంటెంట్ కు వచ్చిన రెస్పాన్స్ తో ఈ సినిమాపై జనాల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. టీజీ కీర్తి కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ స్పై కామెడీ మార్చి 1న థియేటర్ లో విడుదల కానుంది. సుందరం మాస్టర్ అనే సినిమాతో కమెడియన్ వైవా హర్ష హీరో అవతారం ఎత్తుతున్నాడు. మాస్ మహారాజ్ రవితేజ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని కళ్యాణ్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇంగ్లీష్ టీచర్ గా హర్ష నవ్వులు పోయించబోతున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీలో కామెడీతో పాటు ఎమోషనల్ కంటెంట్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా ఫిబ్రవరి 23న రిలీజ్ కాబోతుంది. తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్న అభినవ్ గోమటం ఇంతకు ముందు సేవ్ ది టైగర్స్ అనే వెబ్ సిరీస్ లో అభినవ్ కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకి వస్తున్నాడు. తనని ఫేమస్ చేసిన మస్తు షేడ్స్ ఉన్నాయిరా అనే డైలాగ్ ని టైటిల్ గా పెట్టుకొని సినిమా తెరకెక్కించారు. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ కు తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 24న ఈ సినిమా థియేటర్ లోకి రానుంది. వైవా హర్ష, వెన్నెల కిషోర్, అభినవ్ గోమటంలతో పాటు జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాజేష్ కూడా హీరోగా వస్తున్నారు. తన సొంత నిర్మాణంలో కేసీఆర్ అనే సినిమా తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని తెలంగాణ ఎన్నికల ముందే రిలీజ్ చేయాలని అనుకున్నారు, కానీ కుదరలేదు. ఎలక్షన్ కోడ్ ఉండడంతో వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీని థియేటర్ లోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వరుసపెట్టి కమెడియన్లు అంతా హీరోలుగా మారి బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి వస్తున్నారు. వీళ్ళకంటే ముందు హీరోగా మారిన కలర్ ఫోటో సుహాస్ ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మంచి హిట్ కొట్టాడు. రాబోయే నెలల్లో ప్రసన్న వదనం, కేబుల్ రెడ్డి, గుర్ర పురాణం, ఆనందరావు అడ్వెంచర్స్, శ్రీరంగ నీతులు వంటి సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు సుహాస్. ఇంతకు ముందు సప్తగిరి, ప్రియదర్శి, సత్య, ధనరాజ్, శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, రాహుల్ రామకృష్ణ, మధునందన్ లాంటి కొందరు కమెడియన్లు హీరోలుగా సినిమాలు చేస్తున్నారు. ఫుల్ టైమ్ హీరోలుగా మాత్రమే చేస్తానని కూర్చోకుండా అవకాశం వచ్చినప్పుడు కామెడీ వేషాలు కూడా వేస్తున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను లాంటి జబర్దస్త్ కమెడియన్లు కూడా హీరోలుగా నిలదొక్కోవడానికి ట్రై చేస్తున్నారు. 2020 కరోనా సమయంలో థియేటర్స్ అందుబాటులో లేకపోవడంతో ఇంటికే పరిమితమైన ప్రజలు ఓటీటీ కంటెంట్ కి అలవాటు పడ్డారు. దీంతో ఒక్కసారిగా డిజిటల్ స్ట్రీమింగ్ యాప్లకి డిమాండ్ పెరిగింది. ఇండియాలో డిజిటల్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ బాగా గ్రోత్ అయింది. ఓటీటీ ఛానల్స్ కూడా ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం కొత్త కొత్త కథలతో వెబ్ సిరీస్లతో సినిమాలు చేస్తూ వచ్చాయి. అలాగే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమాలను కూడా డిజిటల్ రైట్స్ రూపంలో కోట్ల రూపాయలు ఇచ్చి కొంటున్నారు. ఈ సినిమాలని 3-4 వారాల గ్యాప్ లో ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఇలా ఓటీటీలో మూవీస్ తక్కువ సమయంలోనే రిలీజ్ అవుతూ ఉండడం వల్ల థియేటర్స్ కు వెళ్లే ఆడియన్స్ తగ్గిపోయారు. మూవీస్ కి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి థియేటర్స్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటేనే వాటిని చూడటానికి వెళ్తున్నారు. పర్వాలేదు అనే టాక్ వచ్చినా కూడా ఆడియన్స్ థియేటర్స్ లో ఆ సినిమాలు చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించట్లేదు. ఓటీటీ ఛానల్స్ అమలు చేసే ఈ 4 వారాల విధానం కూడా థియేటర్స్ కలెక్షన్ ని దారుణంగా దెబ్బతీస్తున్నాయి. కొంతమంది థియేటర్స్ ఓనర్స్ అయితే కనీసం కరెంటు ఛార్జీలు కూడా చెల్లించలేకపోతున్నారు. ఈ పరిస్థితికి ముగింపు పలకాలని కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో థియేటర్స్ అసోసియేషన్స్ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. ఇకపై ఏ సినిమా అయినా థియేటర్స్ లోకి వచ్చిన 6 నుండి 8 వారాల తర్వాత మాత్రమే ఓటీటీ ఛానల్స్ లో రిలీజ్ చేయాలని నిర్మాతలకి హుకుం జారీ చేశారట. అలా అయితేనే సినిమాల్ని థియేటర్స్ లో రిలీజ్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని, లేదంటే బాయ్కాట్ చేస్తామని హెచ్చరించారంట. ఓటీటీ ఛానల్ సినిమా కొనాలంటే 4 వారాల విండో విధానం ఒప్పుకోవాలి. థియేటర్స్ లో మూవీస్ రిలీజ్ చేయాలంటే ఇప్పుడు 8 వారాల విధానానికి ఒప్పుకోవాలి. ఈ పరిస్థితి ప్రొడ్యూసర్స్ ని చిక్కుల్లో పడేసింది. ఈ మధ్య ఓటీటీ ఛానల్స్ కూడా నాన్ థియేట్రికల్ రైట్స్ హీరో మార్కెట్ ను బట్టి, సినిమాకి ఉన్న క్రేజ్ ని బట్టి చూసి ఇస్తున్నాయి. దీంతో నిర్మాతలు ఈ బిజినెస్ మీదనే ఆధారపడుతున్నారు. కానీ ఓటీటీ ఛానల్స్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాకుండా ఆపేస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట పడాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. మరి కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఎగ్జిబిటర్స్, థియేటర్స్ అసోసియేషన్స్ చేస్తున్న ఈ డిమాండ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.